జై గురుదత్త శ్రీ గురుదత్త. మంచివాడు కూడా పాపాత్ములతో కలిస్తే ఏమవుతుందో, ధర్మం పట్టుకు నడిచేవారు అధర్మం పంచన చేరితే ఏమవుతుందో అనేక పురాణాల్లో మనం చూసాం. అలా అనేక పురాణాల్లో మనం చూసిన క్రమంలో రామాయణ మహాకావ్యంలో ఒక అద్భుతమైన వర్ణన అనేది దీని గురించి ఉంది. ఏమిటి ఆ క్రమం అంటే, రామాయణంలో స్పష్టంగా ఒక మంచివాడు పాపాత్ములతో కలిస్తే ఏమవుతుంది, ధర్మం పట్టుకు నడిచేవారు అధర్మం పంచం చేరితే ఏమవుతుందో స్పష్టంగా చెప్పారు. అది ఎంత చక్కటి సందర్భమో చూడండి. అకుర్వంతోపి పాపాని శుచయ పాప సంశ్రయాత్ పరపాపైర్వినశ్యంతి మత్స్యానాగహృదేయదా. మారీచుడు రావణ బ్రహ్మతో పలికినటువంటి గొప్ప మాటలండి ఇవి. ఈ మాటలు మనకి అరణ్యకాండలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరైనా ధర్మంగా జీవిస్తూ చాలా మంచి జీవితం గడిపేటటువంటి ధర్మాత్ముడు నిరంతరం అధర్మం చేసే దుష్ట స్వభావం కలిగిన వాడితో సంబంధం పెట్టుకున్నాడా, అటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే, పాములు ఉన్న సరోవరంలో చేపలు కూడా చేరితే పాముల వల్ల చేపలు నాశనమైనట్లు నశించిపోతాడు. ఈ సరోవరం నిండా పాములు పెరిగిపోతున్నాయని ఒక రోజున ఆ నీటిని అంతటినీ తీసేసి పాములు కొట్టేస్తారు. చేపలను కొడదామని ఎవరు కర్రలు తీసుకురారు కదా, కానీ కొట్టకపోయినా చనిపోయేవి మాత్రం చేపలే. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది, నీకు చాలా పాపపుట ఆలోచనలు వస్తున్నాయి అని మారీచుడు రావణ బ్రహ్మతో చాలా చక్కగా చెప్తారు. ఇటువంటి మంచి విషయాలు మనం శృతులు స్మృతుల్లో పురాణాల నుంచి నేర్చుకు తీరాలండి. అటువంటి గ్రంథాలు చదవకుండా ఎవరో మన ధర్మం గురించి పూర్తిగా తెలియని XYZలు రాసిన పుస్తకాలను చదువుతూ ఇదే నాకు తెలిసిన జ్ఞానం అనుకుంటే చాలా తప్పండి. మనం అనుకునే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా మన రామాయణం, మన భారతం, మన భాగవతం, మన భగవద్గీత, మన వేదాలు, మన ఉపనిషత్తుల నుంచి రాసినవే అని మర్చిపోకూడదండి. పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఎవరో పరాయి దేశం వాడు రాసిన పుస్తకాలను 100 సార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఉదాహరణలు కూడా చెప్పుకుంటాం. ఎందుకు ఉపయోగం లేని ఉదాహరణలు అయితే, మంచి ఎక్కడున్నా స్వీకరించాలనే పదం మనలో ఉంది కాబట్టి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ మనవి తెలియకుండా పైవాడి ఎందుకండి మనకి? అవసరమైతే వారు XYZ రాసిన పుస్తకాలు ఎంత ధరకైనా కొంటున్నాం, కానీ మన భగవద్గీతను మాత్రం మనం కొనట్లా. మన ధర్మాలు తెలియనివాడు మనకి దిశానిర్దేశం చేస్తే ఆ పుస్తకాన్ని చదువుతూ మనం ముసిపోతూ 100 సార్లు ఆ పుస్తకం గురించి చెప్పుకుంటున్నాం. కానీ మన ధర్మ విషయాలు మనవాళ్ళు చెబితే ముందుకు మనకి వచ్చేది ఏంటంటే విమర్శలే. మనవాడు ఏదో పాపం మన ధర్మంలో విషయాలు చెప్తున్నాడు అన్న విషయాలు గ్రహిస్తే ముందు విమర్శలే వస్తాయి. ముందు మనం గమనించాల్సిన విమర్శలు దూరం చేద్దాం. మంచి ఎక్కడున్నా స్వీకరిద్దాం. మన సనాతన వైదిక ధర్మమే శాశ్వత ధర్మం అని చాటి చెబుదాం. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.